కానీ రాజకీయాన్ని త్యాగం చేసి అంటే గతంలో తెలంగాణ కోసం కొట్లాడిన ఒక కవే ఆమె రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు తెలంగాణని ఇచ్చింది ఆ రోజు అని చెప్పేసి అనడం ఎట్లా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాని కోసం ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చింది, లేదా ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా సంతకం పెడుతూ వచ్చిందా? కొట్లాడితేనే రోడ్డు మీద వచ్చి కొట్లాడితేనే కదా, కొట్లాటట్లు వదిలిపెట్టి ప్రాణత్యాగాలు చేస్తే ఎంతో మంది ఎదిగిన కొడుకులు, నియాసంటి కొడుకులు, నాసంటి కొడుకులు కళ్ళ ముందరనే చచ్చిపోతే మీరు పాటలు పాడే కదా వాళ్ళని ఊసుకొలిపింది, నీ పాటలేనే కదా వాళ్ళు ఉరితాళ్ళు వెనుకుంది, నీ పాటలేనే కదా వాళ్ళు ఒంటికి మంటను పెట్టుకుంది. ఆ సావులకు నువ్వు కారణం కదా అందశ్రీ? నువ్వు కూడా కారణమే సార్. ఎందుకంటే నీ పాట ఉసుకొలిపింది, రెచ్చగొట్టింది, వాని ప్రాణాలు పోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది తెలంగాణలో పాట. ఈ పాటకాలకు అంతా సిగ్గులేదా? సిగ్గు ఉండాలి కదా. ఈ వేలాది ప్రాణాల ఉసురు మీకు తగలదా? తగులుతుంది కదా. అలాంటిది నువ్వు ఆమె ఇచ్చింది, ఈయన తెచ్చిండు, ఎవడు ఇచ్చింది లేదు, ఎవడు తెచ్చింది లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రజలు కాపాడుకోరు, తెలంగాణ ప్రజలు తెచ్చుకోరు. ఇది రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కేవలం అందశ్రీ ఆస్కర్ ఆయన ఎవరైతే కీరవాణి ఉండో ఆయన అందశ్రీ ఎంచుకుంటూ మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే నేను ఏమంటున్నా, చేతులు దులుపుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ప్రభుత్వం ఏదైనా. చేతులు దులుపుకునే పరిస్థితుల్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అందశ్రీ ఆయన చాలా పెద్దగా ఊహించుకుంటాడు, పెద్దోడే కాదంటలేము, ఆయన సాహిత్యం మేము రాయలేము, అది క్లారిటీ. బట్ విషయం ఏంది అని అంటే నువ్వు ఏ వేదిక మీద ఉన్నావు, ఏ వేదిక ప్రజలకు అక్కరొచ్చడం కోసం పోతున్నావు అనే దానిపైన చర్చ అయ్యా, అంతే కదా. ఇది ఇప్పుడు వందే మాత్రమో, లేకపోతే భీమ్సో, చరణార్జునో, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైనా కావచ్చు, మన బిడ్డలు ఎవరు చేసిన చర్చ వచ్చేది కాదు కదా, వచ్చేదే కాదు కదా. ఇక్కడ చర్చ ఏంది? ఇండియా పాకిస్తాన్ ఎట్లయితే కంచె వేసుకున్నదో, నా దేశానికి నేనే రాజు, నీ దేశానికి నువ్వే రాజు అని చెప్పి ఆ కంచె వేసుకొని మన బిడ్డల్ని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై బార్డర్లు ఎట్లయితే నిలబెట్టిర్రో, ఆంధ్ర తెలంగాణకు కూడా మనం ఒక కంచె వేసుకున్నాం కదా, నీది నువ్వే మాది మేమే అని. ఆ కంచె వేసుకున్న దాన్ని కంచె దాటిపోయి సుంకర జాతి లెక్క మాట్లాడితే ఎట్లా అని అంటున్నా నేను. ఓకేనా, ఇదే సుఖరామ్ నర్సన్న. ఇప్పుడు అదే పాటను ఆ సంగీత దర్శకునితో చేస్తే ప్రశ్నిస్తాడా లేదంటే సైలెంట్ ఊరుకుంటాడా? అట్లెట్ ప్రశ్నించకుంటే మీ ఛానల్ కాడికి ఎదుకు వస్తారా రారుగా. నేను మొన్న కూడా ఒక ఛానల్లో చెప్పిన, నన్ను ముందే అడిగారు ఈ క్వశ్చన్ వాళ్ళు. అడిగితే నేను మాట చెప్పిన, ఊర్లల్లా మన తండ్రులు ఎవరైనా, మన తాతలు మన తండ్రులు ఎవరైనా జోడేలాగలు వేసుకునేది. జోడేలాగలకు ఇట్లా మనం పెట్టుకున్నట్టు బటన్లు బెల్టులు లేవు, వాళ్ళకి పెడితే ముడతాలు పెట్టాలి, లేకపోతే దానికి ఒక బొందే ఉంటుంది. ఆ బొందే తీసి అందరం మెడ గట్టి గుంచుతా బయటికి ఇడిచిపెట్టి. అట్లా ఆ మాట ఎట్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఎంత పెద్దోడైనా సరే వదిలిపెట్టాలి. కానీ సమయం తక్కువ ఉంది. ఆల్రెడీ 2 తారీఖు నాడు ఆ పాట ఏదైతే మన జాతీయ గీతం రాష్ట్ర గీతం ఉందో అది రిలీజ్ కాబోతుంది. ఈ మధ్యలో మార్పు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. అంటే నేనేమంటున్నా, రాజ్యం మన చేతిలో లేదు. అవును, రాజ్యం చాలా బలమైంది. ఆ రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి ప్రజలు చేతులు గాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితులు ఎవరు ప్రస్తుతం తెలంగాణ ప్రజలైతే. కాబట్టి నేనేమంటా, దాన్ని ఒక ప్రభుత్వం చెయ్యలేదు, ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్తుండ్రు. ఎవరు అందశ్రీ చెప్తున్నాడు. రేపు వచ్చే ప్రభుత్వం ఇంకేం మారుస్తుందో మరి. ఇప్పుడు ఒక పాటని అది పెంచడమైనా తగ్గించడమైనా మన తల్లికి కొంగును మనమే గుంజుకున్నట్టు లెక్క క్లియర్గా. అది అందశ్రీ గారికి అర్థమైందో కాలేదు. ఆయన అంత గొప్పగా అయితే రాయలేము, ఈ జన్మ కాదు, ఇంకా 10 జన్మలు అయితే నేనైతే రాయలేను ఆయన లెక్క. కానీ ఆయన చేసింది 100 తప్పునరా తప్పే. ఇప్పుడు నేనేమంటాను, మా బిడ్డలు చచ్చిపోతుంటే చూసినావు కదా కీరవాణి, నీ కళ్ళు ఏం మస్కరేం లేవుగా. ఆయన నుండి మన బిడ్డల కోసం ఒక పాట కూడా రాలే, ఒక సంగీతం రాలే. అదే ఎన్ శంకర్ అన్న జైబోలో తెలంగాణ సినిమా తీస్తే ఆ సినిమాలో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చి, అద్భుతమైనటువంటి గాత్రాన్ని ఇచ్చి వందే మాత్రం సినిమా పాట వాయిడుగా. జైబోలో తెలంగాణ అది ఈయనదేగా, అందశ్రీ కదా రాసింది జైబోలో తెలంగాణ అని. మరి ఆ రోజు కమ్మగా కొట్టిన వందే మాత్రం సీన్ అన్న నీకు ఇలా చేతి ఎందుకు అయ్యిండు?